is a sum of 18,000 rupees invested at a simple interest of 12% per annum. Then find the amount. Amount, total amount received after 61 days if it is a leap year. చూడమ్మా, మనకి 18,000 రూపాయలను 12% వార్షిక బారు వడ్డీ రేటుతో పెట్టుబడిగా పెడితే లీప్ సంవత్సరంలో 61 రోజుల తర్వాత వచ్చే మొత్తం ఎంత అన్నాడు. సేమ్ కాన్సెప్ట్, మనకు ఒక్కటే లాజిక్ ఏంటమ్మా, టీ ఇంటూ ఆర్ ఇంట్రెస్ట్ ఎంత యాడ్ అవుతుంది, వాడు ఇచ్చిన టైం పీరియడ్కు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారంగా టోటల్గా ఎంత ఇంట్రెస్ట్ అవుతుంది ఫస్ట్ దాన్ని క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఎంతమ్మా టైం పీరియడ్, సో టైం పీరియడ్ ఎంతమ్మా మనకి, సో టైం పీరియడ్ అంటే ఎంతమ్మా మనకి, దట్ ఈజ్ 61 days. 61 days ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా మనకి 12% పర్ యానం. ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటమ్మా ఇయర్కి ఉంది కాబట్టి ఇదేంటమ్మా డేస్లో ఉంది, దీన్ని ఇయర్లోకి మార్చుకోవాలి అంటే ఏమవుతుందమ్మా మనకు, అది నార్మల్ ఇయర్ అయితే ఏమవుతుందో బై 365 days, లీప్ ఇయర్ అయితే ఏమవుతుందో మనకి బై ఎంత మనకు 366 days అవుతుంది. ఎస్ డైరెక్ట్గా 61లో ఎన్ని టైమ్స్ పోతున్నామా 6 times పోతుంది, 6లో ఎన్ని టైమ్స్ పోతున్నామా మనకు 2 times అవుతుంది. అంటే వాడు ఇచ్చిన 12% per annum 61 daysకి ఎంత ఇంట్రెస్ట్ యాడ్ అవుతుందమ్మా 2% ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది. ఓకేమా, సో 2% డైరెక్ట్ ఎంతమ్మా మనకి, సో 18,000 పైన ఏమవుతుందమ్మా మనకి 2%, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా బై 100, 0 క్యాన్సల్, దట్ బికమ్స్ ఎంతమ్మా మనకు, సో 8 into 2 ఎంతమ్మా 360, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఇది ఏంటి ఇంట్రెస్ట్. అంటే 18,000 పైన మనకి 61 daysకి 12% ప్రయాణ ప్రకారం ఎంత ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది 360. కానీ మనకి అడిగింది ఏంటమ్మా మనకి మొత్తం అమౌంట్ ఎంత అన్నాడు. మొత్తం అంటే ఏంటమ్మా మనకి అసలు ప్లస్ వడ్డీ కదా, సో అసలు ఎంతమ్మా మనకి 18,000, అసలు ఎంతమ్మా మనకు 18,000 ప్లస్ ఎంతమ్మా మనకు 360, దట్ బికమ్స్ ఎంతమ్మా టోటల్గా 18,000 ఎంతమ్మా మనకు 360 రూపీస్ అవుతుంది. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ 18,360 rupees.